అంబేద్కరా క్షమించు, అంబేద్కరా మమ్మల్ని క్షమించండి మీరని తెలంగాణ ప్రజలంతా కూడా భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి ఒక దిశ నిర్దేశించినటువంటి అంబేద్కర్ గారికి క్షమించమని చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకో ఒకసారి చూద్దాం. అవును, తప్పు మాదే. ఏప్రిల్ 14న మీ జయంతి సందర్భంగా మా రాష్ట్ర ప్రభుత్వం మీ విగ్రహం దగ్గరికి ఒక్క పువ్వు కూడా పెట్టలే. మిమ్మల్ని అవమానించింది. ఎన్నికలు కూడా అడ్డమంటూ దానికి సాకు చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. అంత పెద్ద సారు చెప్పిండంటే నిజమే కావచ్చు అని చెప్పి నమ్మినాం. అమాయకులం కదా, ఏం చేస్తాం. కానీ అదే ఎన్నికలు కూడా ఇంకా ఉన్న మొన్న మే 21వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మొత్తం పూలమాలలు వేసి అలంకరణ చేసి స్వయంగా అక్కడ ఎన్నికల కోడడ్డు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారే ఈడ స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారిని, మిగతా మంత్రులను, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను తీసుకువెళ్ళి నివాళులు అర్పిస్తే గాని మా కళ్ళు తెరుచుకోలేదు. మిమ్మల్ని మా రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచిందని ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది. అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన నీకు జయంతి రోజున కనీసం ఓ పూలమాల కూడా వేయకుండా అవమానించాం. ఖచ్చితంగా దీనికి బాధ్యత మాదే. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలుగా మాదే తప్పు. అందుకే ఓ మహనీయుడా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వెలివేసిన జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడా, మమ్మల్ని దయచేసి క్షమించండి. ప్రపంచం మెచ్చిన రాజ్యాంగాన్ని మాకిచ్చావు. అట్టడుగు వర్గాల వారికి అధికారం ఇచ్చావు. ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు అవకాశం కల్పించావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుతూ 3.5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చుతూ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని ప్రసాదించావు. నీ ఉండబట్టేనే ఈ ముఖ్యమంత్రులు, మంత్రులు, వీళ్ళకి పదవులు. ఈ రాష్ట్రం నువ్వు పెట్టినటువంటి ఆర్టికల్ 3 భిక్షనే. అయినా కానీ నిన్ను అవమానపరిచాం, మమ్మల్ని క్షమించు. ఇన్ని చేసినా మీకు మేము చేసింది ఏంటి? అవమానించడం తప్ప. నువ్వు రాసిన రాజ్యాంగమే లేకుంటే మాకు స్వరాష్ట్రం సిద్ధించేదా? బోధించు, సమీకరించు, పోరాడు అనే మార్గాన్ని నువ్వు చూపకపోతే మా కలలు సాకారం అయ్యేటివా? 1000 మంది అమరుల త్యాగానికి విలువ ఉండేదా? హైదరాబాద్ నడిబొడ్డున ఆకాశమంత ఉన్న నీ విగ్రహం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదది. నడిబొడ్డున ఉన్నటువంటి మీ యొక్క అతిపెద్ద విగ్రహం అదొక నిర్మాణం కాదు. స్వేచ్ఛ సమానత్వాల సమున్నత శిఖరానివి నీవు. మా కలలకు ఊపిరి పోసిన బ్రహ్మవు నీవు. ఉద్యమాన్ని సకల జనులకు తీసుకెళ్లేలా చేసిన సిద్ధాంత కర్తవు నీవు. కోట్ల మంది ఆరాధనీయుడైన ఓ మహానుభావ, రేవంత్ సర్కార్ నిన్ను అవమానించినందుకు, మిమ్మల్ని అవమానించినందుకు శిరస్సు వంచి, మా అందరి శిరస్సులు వంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం. అవమానించినందుకు శిరస్సు వంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం. అంబేద్కరుడా, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి తెలంగాణ ప్రజలు అంబేద్కర్ గారిని వేడుకుంటా ఉన్నాం. మిమ్మల్ని అవమానపరిచినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. మా రాష్ట్ర సర్కార్, మా రేవంత్ సర్కార్ మిమ్మల్ని అవమానపరిచింది అని చెప్పి మీకు శిరస్సు వంచి ఇగో మీకు దండం పెట్టుకుంటున్నాం.